టాలీవుడ్ సక్సెస్ఫుల్ కాంబినేషన్లలో సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ జోడీ ఒకటి. ఆర్య నుంచి పుష్ప సినిమా వరకు సుకుమార్ తెరకెక్కించిన ప్రతి సినిమాకు దేవిశ్రీ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఐకానిక్ కాంబో తొలిసారిగా విడిపోనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ఓ న్యూస్ చాలా రోజులుగా హల్చల్ చేస్తోంది. ఇక ఇప్పుడు దాదాపుగా RC-17 నుంచి దేవిశ్రీ తప్పుకుంటున్నట్టుగా సమాచారం. DSPకి బదులుగా ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ ను లాక్ చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఆయనతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక దురంధర్ లాంటి చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన శాశ్వత్ సచ్దేవ్ కు బాలీవుడ్ లో మంచి పేరుంది. ఇప్పుడు RC-17 కి ఆయన అందించబోయే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. కాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను సుకుమార్ స్టైలిష్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసి దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. కుదిరితే ఈ చిత్రాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ DSP స్థానంలో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ రావడం ఆసక్తికరంగా మారింది.